బాల హనుమంతుడు సూర్యుడిని తినబోయిన కథ. రామాయణం కాలంలో స్వర్గలోకంలో అంజన అనే అప్సరస ఉండేది. ఒక శాపం వల్ల ఆమె భూమిపై వానర రూపంలో జన్మించింది. తనకు దివ్య శక్తులు కలిగిన కుమారుడు పుట్టిన తర్వాత మాత్రమే ఆ శాపం తొలగుతుందని చెప్పబడింది. అంజనాదేవి వానర వీరుడు కేసరిను వివాహం చేసుకుంది. చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు. అప్పుడు అంజనాదేవి ఎంతో భక్తితో శివను ప్రార్థించింది. ఆమె భక్తికి సంతోషించిన శివుడు ఆశీర్వదించాడు. అదే సమయంలో అయోధ్య రాజు దశరథ పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగం తర్వాత వచ్చిన దివ్య పాయసాన్ని అతని భార్యలకు ఇచ్చారు. ఆ పాయసం వల్ల శ్రీరాముడు మరియు అతని సహోదరులు జన్మించారు. ఒక పురాణ కథ ప్రకారం ఆ దివ్య పాయసంలోని కొంత భాగాన్ని వాయుదేవుడు అంజనాదేవికి అందించాడు. శివుని ఆశీర్వాదం, వాయుదేవుని శక్తితో హనుమంతుడు జన్మించాడు. అందుకే హనుమంతుడిని ఆంజనేయుడు, కేసరినందనుడు, పవనపుత్రుడు అని పిలుస్తారు. బాల్యంలోనే హనుమంతుడు అపారమైన శక్తులు చూపించాడు. ఒకరోజు ఉదయం ఆకాశంలో ఎర్రగా ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి అది పెద్ద పండు అని అనుకున్నాడు. ఆ పండును తినాలని భావించి చిన్న హనుమంతుడు ఆకాశంలోకి భారీగా ఎగిరాడు. అతడు ఎగిరే వేగానికి పర్వతాలు కంపించాయి. దేవతలందరూ ఆశ్చర్యంగా చూశారు. అప్పుడే గ్రహణం కోసం సూర్యుడి దగ్గరకు వెళ్తున్న రాహువు హనుమంతుడిని చూసి భయపడి ఇంద్రుడు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగించాడు. ఆ ఆయుధం హనుమంతుడి దవడపై బలంగా తగిలింది. దాంతో అతని పెదాలు, దవడ ఎర్రగా మారాయి. కొన్ని కథల ప్రకారం అప్పటినుంచే హనుమంతుడి నోరు ఎర్రగా కనిపిస్తుందని చెబుతారు. తన కుమారుడు గాయపడటం చూసి వాయుదేవుడు కోపంతో ప్రపంచంలో గాలిని ఆపేశాడు. గాలి లేక మనుషులు, దేవతలు, జంతువులు అందరూ ఇబ్బంది పడ్డారు. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడికి ఎన్నో వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు ఆయుధాలు పనిచేయకుండా వరమిచ్చాడు. శివుడు అపార బలం ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుధం హాని చేయదని వరమిచ్చాడు. అగ్నిదేవుడు అగ్ని హాని చేయదని చెప్పాడు. సూర్యదేవుడు హనుమంతుడికి గురువుగా జ్ఞానం నేర్పించాడు. హనుమంతుడు పెరిగే కొద్దీ చాలా చలాకీగా మారాడు. ఋషులను ఆట పట్టించేవాడు. అందుకే కొందరు మహర్షులు, నీ శక్తులను నీవు మరిచిపోతావు, అవసరమైనప్పుడు ఎవరో గుర్తు చేస్తేనే గుర్తుకొస్తాయి అని శపించారు. తరువాత హనుమంతుడు శ్రీరాముడిని కలిసినప్పుడు అతని జీవితం మారిపోయింది. అప్పటినుంచి శ్రీరాముడి సేవకుడిగా మారి సీతమ్మను కనుగొన్నాడు. సముద్రం దాటాడు. లంకను దహనం చేశాడు. లక్ష్మణుడిని కాపాడటానికి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు. అలా హనుమంతుడు భక్తి, బలం, ధైర్యం, నమ్మకానికి ప్రతీకగా నిలిచాడు.